నమస్కారం, అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం భోగి పండుగను గురించి తెలుసుకుందాం. భోగము అంటే ఆనందము అని అర్థం. ఆనందాన్ని కలిగించే పండుగ కాబట్టి భోగి పండుగ అన్నారు. ఎవరికి భోగం? దీని గురించి తెలుసుకునే ముందు సంక్రాంతి గురించి కొన్ని మాటలు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు వాటిలో ముఖ్యమైన అంశాన్ని వివరిస్తూ ముందుకెళ్తాను. మకర సంక్రాంతికి మొదటి రోజు ముందు భోగి పండుగ అంటాం. ఈ భోగి పండుగ అంటే మరి అందరికీ ఆనందం కలిగించేటువంటి పండుగ అని అర్థం. అసలు సంక్రాంతి పురుషుడు అంటే ఎవరు అనే విషయం మొదట మనం తెలుసుకోవాలి. మకర సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడని ఇంతకుముందే అనుకున్నాం. మరి ఆ సంక్రాంతి రోజున వచ్చే పురుషుడే సంక్రాంతి పురుషుడు అంటాం. ఆయన ఏ వాహనం మీద వస్తాడు, ఏది భుజిస్తాడు, ఏ వస్త్రాలు వేసుకుంటాడు, ఏ వైపు ప్రయాణం చేస్తాడు, ఏ రంగులు ధరిస్తాడు అనే దాన్ని బట్టి పంచాంగంలో కొన్ని వివరాలు చెప్తూ ఉంటారు. ఈసారి వచ్చినటువంటి సంక్రాంతి పురుషుని పేరు మందాకిని లేదా మంద అంటారు. మంద అంటే నిదానంగా నడిచేవాడు అని అర్థం. ఉదాహరణకి శని మహాత్ముని మందుడు అని పిలుస్తారు, అంటే నిదానంగా నడుస్తాడు. అదేవిధంగా ఇక్కడ మకర సంక్రాంతి రోజు వచ్చినటువంటి సంక్రాంతి పురుషుడు మంద అనే పేరుతో వస్తున్నాడు. ఈయన ధరించినటువంటి వస్త్రము బంగారు రంగు లేదా పసుపు రంగులో ఉంటుంది. తర్వాత ఆయన జడలు గ్రీనిష్గా ఉంటాయి, అంటే మరకతపు రంగులో, ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఆయన వ్యాఘ్రము అంటే పులి మీద వస్తాడు. ఇంకొక దాంట్లో ప్రకారం గుర్రం మీద కూడా వస్తున్నట్టు చెప్పబడి ఉంది. ఆయన గదను ధరించి ఉంటాడు. దక్షిణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ వివరాలను బట్టి మకర సంక్రాంతి పురుషుడు ఎలాంటి భోగాలను కలిగిస్తాడు, ఎలాంటి నష్టాలు కలిగిస్తాడు అనేది పంచాంగంలో వివరణ ఉంటుంది. మీరు పంచాంగాన్ని ప్రారంభం చేసినప్పుడు సంక్రాంతి పురుషుని గురించిన వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. అది చర్వణం కాకుండా నేను ముందుకు వెళుతూ ఉన్నాను. మరి మందుడు ధరించినటువంటి వస్త్రాలను బట్టి, ఆయుధాలను బట్టి ఈసారి పంటలు కొంత మేర దెబ్బతింటాయని, మంచు ఎక్కువగా ఉంటుందని, వర్షపు జల్లులు కొన్ని చోట్ల తక్కువగా కురుస్తాయని, పంటల్లో కొంచెం పచ్చని పంటలు బాగా పండుతాయని, రాజులకు కొంత మేలు జరుగుతుందని, రకరకాలైన వింత వ్యాధులు వస్తాయని కొన్ని వివరాలు పంచాంగంలో ఇచ్చుంటారు. దాన్ని మనం వివరంగా చదువుకుందాం. ఈ రోజుల్లో అందరూ క్యాలెండర్ చూడడానికి అలవాటు పడ్డారే కానీ నిజం చెప్పాలంటే మన సాంప్రదాయం పంచాంగాన్ని చూడాలి. పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అనేటువంటి 5 అంశాలు ఉంటాయి. వీటిని ఎందుకు గుర్తు చేసుకుంటామంటే ఈ మకర సంక్రాంతికి అదే ఆధారం. కాలాన్ని బట్టే ఈ విభజన జరిగింది. మరి సంక్రాంతి రోజుల్లో మొదటి రోజుని భోగి పండగ అంటాం మనం. ఈ భోగి పండగ రోజు భోగి మంటలు వేసుకుంటారు. అంటే ఆ 13 లేదా 14 తేదీల్లో వచ్చేటువంటి ఈ భోగి రోజున చాలా చలి ఉంటుంది విపరీతంగా. అందువల్ల ఆ చలి బాధ నుంచి విముక్తి పొందడానికి రైతులు, చాలామంది పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు సరైనటువంటి నివాసాలు ఉండేవి కాదు ఒక రోజుల్లో. వేడి కోసం అని చెప్పి అక్కడ దొరికినటువంటి కట్టెలతో మరి ఆవు పిడకలు వేసి దానిపైన కర్పూరం పెట్టి వెలిగించి ఆ మంటలు వేసుకొని శరీరాన్ని వెచ్చజేసుకునేవాళ్ళు. అందుకనే భోగం కలిగిస్తుంది కాబట్టి దీన్ని భోగి పండగ అన్నారు. దీన్ని భోగి పలక అని కొన్ని ప్రాంతాల్లో కూడా విశ్వసిస్తారు. అనేక ప్రాంతాల్లో ఈ భోగి రోజున పిల్లలకి భోగి పళ్ళను వేస్తూ ఉంటారు. దాని ద్వారా పిల్లలకు రకరకాలైనటువంటి ఏమంటాం మనము దృష్టి తగలకుండా మంచి జరగాలనే భావన ఏర్పడుతూ ఉంటుంది. ఈ భోగి రోజున అలంకారాలు బాగా చేస్తారు ఇళ్లల్లో. మరి మామిడి తోరణాలు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు, పిండి వంటలు తయారు చేసుకుంటారు. భోగి రోజున సాధారణంగా గుమ్మడి పండును ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. పొంగళ్ళు తయారు చేస్తారు. ఇది సంక్రాంతికి ప్రత్యేకంగా ఉంటుంది. మనం పొంగల్ అని కూడా అంటుంటాం ఈ పండగ పేరు. ఇది తమిళం పదం నుంచి వచ్చింది. అనేక దేవస్థానాల్లో ధనుర్మాసంలో పొంగల్ని తయారు చేసి పెడతారు. ఆండాళ్ అంటే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి భార్య. ఆమె పుట్టినటువంటి సందర్భంలో ఆమెకు చేసేటువంటి పండుగ ఈ ధనుర్మాసపు పండుగ భోగి రోజున పూర్తి అయిపోతుంది.
ఈ రోజు నుంచి మకర సంక్రాంతి అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి పద్దిగం పాసురం అని తమిళ సాంప్రదాయంలో ఉండేటువంటి పాసురాలతో అమ్మవారిని పూజించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మహావిష్ణువు యొక్క నామాన్ని స్మరిస్తూ దేవతలకి ఆనందం ఇచ్చేటువంటి ఈ పండుగను అందరూ దివ్యంగా, భవ్యంగా, సవ్యంగా జరుపుకోవాలని కోరుకుందాం. ఈ భోగి గురించి మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి ఇవి ఉన్నాయి. కొన్ని చోట్ల కోడి పందాలు కూడా చేసుకుంటారు. కొన్ని చోట్ల భోగి రోజు ఉంటుంది, కొన్ని చోట్ల సంక్రాంతి రోజు కూడా చేసుకుంటారు. ఈ కుక్కుటము అని పిలుస్తారు ఈ కోడిని. కుక్కుటమా నీవు సుకృతివి అని ఒక కవి రాస్తాడు. ఎందుకంటే ఆ కోడి పందాల్లో ప్రాణాలు కోల్పోతే వాటి ప్రాణాలు ఉత్తరాయణ పుణ్యకాలంలో కలిసి స్వర్గానికి వెళ్తాయని ఓ భావన కూడా ఉంది. మరి వాటికి కత్తి కట్టి కోడి పందాలు జరుపుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అమాయక ప్రాణాల మీద ఇలాంటి జరపడం అమానుష్యమే అయినా కూడా ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారంగా మాత్రమే దీన్ని భావించాలి. వివేకంతో దీన్ని జరుపుకోవాలనేటువంటి భావన కనిపిస్తూ ఉంది. కోడి కోస్తే పలారం, కూస్తే అలారం, అదే కోడి. మరి మనకు వేకువనే లేచి మన అందరినీ కూడా మేల్కొలిపేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాణి కోడి. పల్లెటూళ్ళల్లో దిబ్బల్లో తిరుగుతూ విషపురుగులను తింటూ వాటి జీవనం సాగిస్తూ ఉంటాయి. ఆ కోడి కూతతోనే రైతులంతా మేల్కొనేవాళ్ళు, వాళ్ళ పనులు చేసుకునేటువంటి వాళ్ళు. మరి ఈ రోజుల్లో మన జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. తెల్లవారుజామున లేచి సూర్యుని చూడడం అనేటువంటిదే తగ్గిపోయింది. సూర్యుడు కర్మసాక్షి, ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవం. అందుకే ఉదయమే అంటే మనం బ్రాహ్మీ ముహూర్తం అంటే 3 గంటల పైన 4 గంటల లోపల అనుకోండి. అప్పుడే మేల్కాంచి స్నాన సంధ్యాలను ముగించుకొని దేవునికి నమస్కారం చేసుకొని ఏదైనా ధ్యానం చేసుకుంటే చదువుకునే విద్యార్థులకు కూడా అది బాగా మెదడుకు ఎక్కుతుందని చెప్పవచ్చు. బ్రాహ్మీ అంటే సరస్వతి, బ్రహ్మదేవుని భార్య. మరి బ్రాహ్మీ, వారాహి వీళ్ళంతా కూడా మాతృకలు, సప్తమాతృకలు. మరి అటువంటి వాళ్ళ ఆశీర్వాదం కావాలంటే మనం తెల్లవారుజామునే లేయాలి. మామూలు రైతులు కాకుండా మిగతా వాళ్ళంతా ఏ టైంలోనైనా లేస్తారేమో, కానీ రైతులు మాత్రం కాడి పైన వేసుకొని తప్పనిసరిగా తెల్లవారుజామునే వెళ్ళి పని చేస్తారు. ఈ భోగి అనేటువంటిది, భోగి పలక అని ఇంతకుముందు అన్నాను నేను. పంటలన్నీ అయిపోయి ఉంటాయి, మళ్ళీ కావలసినటువంటి ఏర్పాట్ల కోసం భోగి పలక అని చిన్న ప్రయత్నం చేస్తారు. అది ఏరువాకలాగా అనుకోవాలన్నమాట. అందువల్ల ఇది రైతులకు ఇక్కడి నుంచే మళ్ళీ పని మొదలవుతుంది. కాబట్టి భోగి పంట వచ్చిన తర్వాత రైతు ఆనందంగా గడిపి తర్వాత వ్యవసాయ పనులు చేసుకుంటాడు. మరి ఈ భోగి రోజున యోగులు, భోగులు, రోగులు అందరూ కూడా, జోగులు అందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. పల్లె పట్టున్న హరిదాసులని చెప్పి వస్తారు. ఆ దాసులు చిడతలు వాయిస్తూ తల మీద గుమ్మడి పండును పోలినటువంటి ఓ పాత్రను పెట్టుకొని ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు వేసేటువంటి భిక్షాన్ని తీసుకుని వెళతారు. మరి అలా మనం చేసిన పాపాలన్నీ పోవాలంటే హరిదాసుకు ధాన్యాన్ని ఇవ్వడం అనేటువంటిది కనిపిస్తుంది. అదేవిధంగా పశువులకు కూడాను బాగా కడిగి శుభ్రం చేసి వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడినటువంటి ఆ పశువులను కూడా ఈ 3 రోజుల్లోనే పూజించడం అనేటువంటిది జరుగుతుంది. పంటలు ఇంటికి వచ్చినటువంటి రైతన్న సంతోషంగా వాటిని అమ్ముకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండేటువంటి పండుగ ఈనాటి సంక్రాంతి, విలువైన పండుగ, అసలైన పండుగ అని ఓ పాట కూడా ఉంది పాత సినిమాలో. మరి ఆ సంక్రాంతి పైన అనేక సినిమాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా వెంకటేష్ గారు సంక్రాంతికి సంబంధించి మంచి సినిమా తీశారు. ఆ సంక్రాంతి చూసినప్పుడు ఇంత ఆనందంగా ఉంటుందా ఈ సంక్రాంతి అనిపిస్తుంది. ఇళ్లల్లో బావ మరదళ్ళు ఆటలు పట్టించుకోవడం, చిన్నపిల్లలు కేరింతలు కొట్టడం, ఆటలు ఆడుకోవడం. ముఖ్యంగా ఇప్పుడు గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పతంగాలు అంటే గాలి పటాలని వదలడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉత్తర ప్రాంతంలో దీన్ని ప్రత్యేకమైన పండుగగా జరుపుకుంటారు. ఆ గాలిపటాలను రకరకాల ఆకారాల్లో తయారు చేసి మరి బయట వదులుతూ ఉంటారు. అది పైకి ఎత్తుకు వెళ్లే కొద్దీ మనిషికి ఆనందం పెరుగుతూ ఉంటుంది. మరి గాలి, నీరు, ఆకాశం, భూమి ఈ పంచభూతాలన్నీ కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకు ఆనందంగా వాతావరణం ఉండడానికి ఈ సంక్రాంతి రోజున అంటే ఈ భోగి రోజున కొన్ని చోట్ల గాలిపటాలు ఎగరవేయడం జరుగుతుంది.
రంగవల్లికలు ఇక్కడి నుంచి తీర్చిదిద్దుతూ వెళ్తారు. ఇందులో రథం ముగ్గు అని వేస్తారు ఆడవాళ్ళు. సూర్యుడు ఆ రథం పైన బయలుదేరి వెళ్తాడని ఒక నమ్మకం. ఎవరో ఆవిడ పాపం రథం ముగ్గు వేసుకుంటూ ఊరు దాటి వెళ్ళిపోయిందట. భర్తకు మళ్ళీ పని ఎదుక్కొని వెళ్ళాడు పాపం పిలుచుకొని రావడానికి. అలాగా ముగ్గులోకి దింపుతాం అనేటువంటి సామెత కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ముగ్గులు వేయడం అనేటువంటిది సులభమైనటువంటి పనేం కాదు. అది తెలుగు వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక అంశం. ఈ ముగ్గుల్లో రకరకాల ముగ్గులు ఉంటాయి. ఈ రంగవల్లుల్లో చుక్కలు పెట్టి ముగ్గులు వేయడము, గీతలతో వేయడము, రకరకాలుగా వేస్తూ ఉంటారు. ఆడపిల్లలంటే కనీసం ముగ్గు వేయడం అన్నా జరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో మనకు గూగుల్ అమ్మ ఉండనే ఉంది. సెర్చ్ చేస్తే ఎన్నో రకాలైన ముగ్గులు కనిపిస్తాయి. కానీ ఒకప్పుడు ఆడవాళ్ళు ప్రతిరోజు ఇంటి బయట అలికి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టడం అనేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. ఇళ్ళు లోగిళ్ళన్నీ ముగ్గుళ్లతో నిండిపోయి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఏ ఇంటి ముందు రోజు ముగ్గు కనిపిస్తుందో ఆ ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండం ఇలాంటి గ్రంథాల్లో కూడా ఎలాంటి ముగ్గులు పెడతారనేటువంటిది ఆ రోజుల్లో వర్ణనలు చేశారు. మరి ఈ ముగ్గులు ఏం చెప్తాయంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఏదో బిజీలో ఉన్నారనే అంశాన్ని తెలియజేస్తాయి. ఈ ముగ్గులతో పాటు లోపల పిండి వంటల గుమగుమలు కూడా మనకు ముక్కు పుటాలకు నాసికలకు తగిలి భోజనం చేయాలనే ఆలోచనని ఇస్తూ ఉంటాయి. ఈ చలికాలంలో ముఖ్యంగా ఈ భోగి రోజున ఆహారం తొందరగా అరగదు. ఎందుకంటే శరీరంలో తగినంత వేడి లేకపోతే జీర్ణమయ్యేటువంటి సమస్య ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టే కొందరి ఇండ్లలో మిరియాలను బాగా పొంగళ్ళల్లో ఉపయోగించడం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతంలో కూడా పొంగల్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. దేవస్థానాలు కూడా అది ఇస్తుంటారు. అదేవిధంగా కార పొంగలి, తీపి పొంగలి కూడా మనం అందరం తింటూ ఉంటాము. పొంగాలి అంటే పొంగినటువంటిది అని అర్థం. కట్ల పొయ్యిల మీద పెట్టి పాలను పొంగించి మరి దాన్ని ఉపయోగించేవాళ్ళు ఒకప్పుడు. ధనుర్మాసంలో అవన్నీ కూడా తమిళనాడులో బాగా చేస్తారు. మన ఆంధ్ర ప్రాంతంలో కూడా లక్ష్మీ అమ్మవారి పూజలు చేసేవాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి భోగి రోజున అందరూ కూడా సంతోషంతో ఉండాలని, పిల్లా పాపలతో తెలుగు లోగిళ్ళు బాగా కలకలలాడాలని కోరుకుందాం. ఎన్నో అంశాలు ఉంటాయి, కానీ మనకున్న సమయాన్ని బట్టి మీతో పంచుకోవడానికి నేను ముందుకు వచ్చాను. మీ అందరి ఆశీర్వాద బలంతో మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మీ ఆశీస్సులు కావాలి. ధన్యవాదాలు.